ఆర్థిక సంబంధాలని ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి బషీర్ అహ్మద్ గారు. సో ఎంజీ రావు గారు, ఇప్పుడు బషీర్ అహ్మద్ గారు కొన్ని లాజికల్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమోషన్స్ ఉండవు. పాకిస్తాన్ మీద ఏమి ప్రేమతోటి వాళ్ళ ఆయుధాలని, వారి యొక్క డ్రోన్లని, వారి ఆపరేటర్స్ని పంపలేదు, వ్యాపారం చేసుకున్నారు. నిజంగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఫ్రీగా పంపించేవారని చెప్పేసి బషీర్ గారు అన్నారు. మరి ఆయన అన్న ఆ పాయింట్స్ని, ఆ లాజిక్ని మనం ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి సార్? బషీర్ గారు చెప్పిన దాంట్లో చాలా హేతుబద్ధత ఉంది. ఎప్పుడైనా ఆవేశాలు పొంగి పొరలినప్పుడు ఉండే ఆవేశాలు క్రమంగా తగ్గుతూ ఉంది. అది మానవ నైజం. ఇప్పుడు టర్కీ సంబంధించే టర్కీ మనకి పెద్ద శత్రుది. పాకిస్తాన్ పక్కనే ఉన్న పెద్ద దేశం ఏం కాదు, భయంకరమైన శత్రు దేశం కాదు. ఆ ఎమోషన్స్ మారుతూ ఉంటాయండి, అది ఉండదు. ఇప్పుడు టర్కీ కూడా భారతదేశ వ్యతిరేకతను కంప్లీట్గా కొనసాగించలేదు, అది కూడా తగ్గించుకోవాలి. ఆల్రెడీ ట్రావెలర్స్ లెటర్లు రాస్తున్నారు, భారతీయుల్ని వేడుకుంటున్నారు, రండి మాకు అదేం కాదు, గవర్నమెంటే, మేము టర్కీ పూర్తిగా వ్యతిరేకమని ప్రజలు అడుగుతున్నారు. మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పటికీ కూడా టూరిజం దృష్ట్యా భద్రత ఉంటుంది కదా, ఇబ్బంది లేదు కదా. అటువంటి భద్రతకు అటువంటి ఏం లోపం ఉండదు. అక్కడ ప్రజలు వ్యతిరేకించడం ఇలాంటి ఏమి ఉండదు. ఆ టర్కీ అలాగే ఉంటుంది. ఓకేనండి. ఈ నైజాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు బషీర్ గారు అన్నట్టు, ఆ సార్ అన్నట్టు, చైనా నుంచి మనం ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నాం. చైనా శత్రు దేశమైనా అన్నారు, కానీ చైనా ప్రొడక్ట్స్ డైరెక్ట్గా చైనీస్ బజారు, చైనా బజార్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏం చేస్తారు, ఏది చీప్గా ఉందో చూస్తారు. చైనా ప్రొడక్ట్స్ 1/10 ఆఫ్ ది మిగిలిన 100 రూపాయలు దొరికితే 10 రూపాయలకే దొరికేస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఉంటుంది, అక్కడ వదిలేస్తారు. రెండో విషయం ఏంటంటే చైనీస్ ఇంపోర్ట్స్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఉంటాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. మనం అమెరికాకి ఇమేజ్ చేస్తాం, కానీ ఏపీఐ అని ఒకటి ఉంటుంది, దాని రా మెటీరియల్ అది టర్కీ నుంచే వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా చైనీస్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసే పరిస్థితి లేదు. చైనా నుంచి మనం బిజినెస్ ఆపేసామనుకోండి, మన ఎక్స్పోర్ట్ సగం పడిపోతాయి. అదనమాట, ఇంటర్నల్ డిపెండెన్స్ ఉంటాయి. బట్ వేరే టర్కీకి సంబంధిస్తే చైనా ఇండియా లాంటి ట్రేడ్ కాదు ఇది, పరస్పరం ఒకళ్ళ మీద డిపెండ్ అయింది కాదు. టర్కీ బిజినెస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు చాలా తక్కువ, మన ట్రేడ్లో చాలా తక్కువ అండి. టర్కీకే మనతో అవసరం ఉంది కానీ మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ టూరిజం 8% ఆఫ్ ది టూరిజం జీడిపి అక్కడ నుంచి వస్తుంది. మన టూరిస్టులు వాళ్ళకి అవసరం. మన యాపిల్ అక్కడ నుంచి తెచ్చుకోలేదు అనుకోండి. ఇప్పుడు ఎమోషన్స్ కంటిన్యూ చేస్తే అని కాదు. ఇప్పుడు చైనా ఒక ప్రోడక్ట్ కొనకపోతే అదే దిక్కు, వేరేది లేదు. బట్ టర్కీ యాపిల్ లేదనుకోండి, అమెరికన్ యాపిల్ ఉంటాయి, స్విస్ యాపిల్ ఉంటాయి, 100 రకాల యాపిల్ ఉంటాయి. భారతదేశంలో యాపిల్ ఉన్నాయి, కనీసం వైజాగ్ నుంచి కూడా యాపిల్స్ వచ్చేస్తాయి. కాబట్టి టర్కీ ప్రోడక్ట్ ని కంప్లీట్ గా మన వాళ్ళు బ్యాన్ చేస్తారు. టూరిజం టర్కీ వెళ్ళలేదనుకోండి, పక్కన ఇంకా బాగున్నాయి, దానికి వెళ్తారు. కాబట్టి టర్కీని మన పీపుల్ ఎక్కువ కాలం పాటు దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. మన విలువ ఏంటో తెలిసి వస్తుంది. ఎస్ అండి, ఎందుకంటే ఇప్పుడు టర్కీ బ్యాన్ చేయడం అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో, గ్లోబలైజ్డ్ ప్రపంచీకరణలో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఎఫెక్ట్ అవుతే నాకేంటి అనుకోవడానికి లేదండి. ఇప్పుడు చైనా, అమెరికా చూడండి, చిన్న దేశం కూడా వ్యాపారానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తుంది. ఎందుకంటే ఒక్కో ప్రోడక్ట్ ఒక్కో దేశానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు టర్కీ మన మీద ఆధారపడి ఉంది, కానీ మనం టర్కీ మీద ఆధారపడలేము. కాబట్టి టర్కీ ప్రొడక్ట్స్ని పక్కన, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ 100 రకాల యాపిల్ ఉంటాయి. వేరే చైనా అంటే ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. చైనాను మనం ఎక్కువ దూరం పెట్టడానికి గవర్నమెంట్కి కూడా సాధ్యం కాదు. ఈవెన్ గాల్వాన్ వ్యాలీ జరిగినప్పుడు, డోక్లాం జరిగినప్పుడు, 2 ఇష్యూ జరిగినప్పుడు కూడా చైనా ట్రేడ్ పెరుగుతూ ఉంది. 2 ఇష్యూ మన యుద్ధం చేస్తూ ఉంటే కల్నల్ సంతోష్ కుమార్ చనిపోయినా మన ట్రేడ్ ఇంప్రూవ్ అయింది చైనాతో. అంతే, అది ఒక రకమైన బంధం అనమాట. అది చైన్ ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ ట్రేడ్లో, ఆ చైన్ ఉంటుంది. బట్ టర్కీ మనం టోటల్గా బ్యాన్ చేసేయచ్చు, అది దానికే నష్టం. మనకు డౌట్, అసలు టర్కీ పాకిస్తాన్కి ఎందుకు సహకరించింది, ఎందుకు సహకరించాలనే ఆలోచన వచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందా? భారత్ తోటి సంబంధాలు తెగిపోతాయేమో అని చెప్పేసి, సరే ఎవరితో తెగిపోయినా సంబంధాలు నాకు సంబంధం లేదు, మాకు వ్యాపార పరంగా మేము ఆయుధాలు అమ్ముకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకున్నారా? ఇక్కడ నేను ముందే చెప్పాను, వ్యాపారానికి మించింది ఈ ఎర్డోగాన్ గారి మనస్తత్వం. ఆయన ఈ వాంట్స్ టు బికమ్ ది ఖలీఫత్. 1920లో గాంధీ ఖలీఫత్ మూమెంట్ ఒకటి చేశారు, గుర్తుపెట్టుకోండి. సహాయ నిరకరణ గాంధీ వచ్చినప్పుడు మన స్వతంత్ర సంగ్రామంలో ఖలీఫత్ మూమెంట్ ఒకటి ఉంటుంది 1922లో. అప్పుడు ఖలీఫా అని ఒక ఆయన ఉంటారు, ఆయన పదవి నుంచి దించేసి దాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా మార్చారనమాట. అప్పుడు టర్కీలో, అప్పుడు టర్కీ 1920లో స్వతంత్రం వచ్చింది, బయటకు వచ్చేసారు. దానికి గాంధీ గారు కూడా ఒప్పుకోలేదు. అరే ఇస్లాం, అప్పుడున్న ముస్లిమ్స్ని, హిందువుల్ని ఏకం చేయడానికి గాంధీ దాన్ని ఉపయోగించారు కూడా. ఇప్పుడు ఈ ఎర్డోగాన్ గారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని ట్రై చేస్తున్నారు. ఈ వాంట్స్ టు బికమ్ ఖలీఫా.
ఖలీఫా అయిపోవాలి. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని పూర్వవైభవం బ్రేకింగ్ న్యూస్ తెలుస్తా ఉంది. భారత్కు పాకిస్తాన్ లేఖ రాసినట్లు, మేము తీవ్రమైనటువంటి నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్నాము, దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి, సింధు జలాల ఒప్పందం ఏదైతే భారత్ రద్దు చేసిందో దయచేసి ఇవ్వండి అని చెప్పేసి పాకిస్తాన్ భారత్ను వేడుకుంటున్నట్లు ఒక లేఖ అయితే రాసింది. రావు గారు, మరి ఏమన్నా మోదీ గారు మళ్ళీ ఏమన్నా కరిగిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయా, లేకపోతే కొన్నాళ్ళ పాటు అదే స్టాండ్ మీద ఉంటారా? అదండి, ఇప్పుడు పాకిస్తాన్ అడగడంలో ఆశ్చర్యం లేదు. దానికి నిజంగా నీటి ఎద్దడి ఉంది. ఇప్పుడు మే నెల, అది కూడా ఋతుపవనాలు వచ్చే దేశం. మనకి ఎలా ఉంటుంది అక్కడ కూడా అదే వాతావరణం ఉంటుంది. పైగా ఈ సింధు ప్రావిన్స్లో తార్ డిజర్ట్ ఉంటుంది, 20% ఏరియా. సో డెజర్ట్ ఏరియా, అటు బలూచిస్తాన్ డెజర్ట్ ఏరియా. సో ఆ ఆర్ద్రత ఎక్కువ ఉండదన్నమాట. సో నీటి ఎద్దడి ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆశ్చర్యం లేదు. అది నిజంగా రాసింది. కానీ ఏదో రాసింది, ప్రపంచానికి చెప్పిద్ది అనమాట, మాకు సింధు జలాలు భారతదేశం ఇవ్వడం లేదు, మా రైట్ అది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం లోవర్ అప్పర్ రైపేరియన్ స్టేటు, అంటే నది ఎక్కడైతే పుట్టిందో కింద లోవర్ రైపేరియన్ నేషన్స్కే చట్ట ప్రకారం కొన్ని నీళ్ళు ఇవ్వాలి. అది అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి, అంతర్జాతీయ చట్టాన్ని ప్రతి దాని ప్రకారం మాకు అసలు నీళ్ళు ఇవ్వడం లేదు, మొత్తం ఆపేశారు వాళ్ళని ప్రపంచానికి చెప్పిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, మేము అడిగిన ఎత్తలేదని మేము విక్టిమ్ కార్డు ప్రదర్శించడానికి అనమాట. అక్కడ నిజమే నీటి ఎద్దడి. కానీ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరకు వస్తే మీరు అడిగినట్టు ప్రైమ్ మినిస్టర్ గారు ఒకటే చెప్పారు, వాటర్ బ్లడ్ కెనాట్ ఫ్లో ఇన్ ద సేమ్ వే చెప్పేశారు. నీళ్లు రక్తం ఒక చోట ప్రవహించవు, రెండు వేరు మేము ఇవ్వము. మీ రక్తాన్ని ప్రవహింపజేసే టెర్రరిజాన్ని ఆపేంత వరకు మేము సింధు జలాలు ఇవ్వము. అప్పుడు వరకు 1960 నీటి చట్టాన్ని నిలిపివేశాం, రద్దు చేయలే, నిలిపివేశాం. నువ్వు టెర్రరిజం అంతం చేయి. ఇప్పుడు వాళ్ళు లెటర్ రాసినంత మాత్రం మనం ఇవ్వాల్సిన అవసరం లే, ఎందుకంటే మనం ఎమోషన్ అవును వాళ్ళ బాధ తెలియాలి. నువ్వు రక్తం పారించడం మాని నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వమని మేము అంటలే, నీ టెర్రరిజాన్ని ఆపి. అందువల్ల ఇప్పుడు మోడీ గారు కరగడానికి లేదు, భారతీయులు కరగడానికి లేదు, ఒప్పుకోరు కూడా. రావు గారు, వివి రావు గారు, సో పాకిస్తాన్కి ఇప్పుడు నొప్పి తెలుస్తున్నట్టుంది, నీళ్ళు ఇవ్వమని చెప్పేసి వేడుకుంటా ఉంది, భారత్కు లేఖ రాసింది. సో భారత్ మళ్ళీ, ఎందుకంటే మనకు ఎమోషన్స్ ఎక్కువ, ఎందుకంటే పాపం పుణ్యం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఆచరిస్తాము, న్యాయం ధర్మం ఎక్కువ ఉంటుంది దేశంలో. సో ఏదో ఒక సందర్భంలో మళ్ళీ వాళ్ళకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏమైనా వస్తుందా మనకి? నాకు అనిపించట్లేదండి, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని రినౌన్స్ చేసి నీళ్ళు అడిగితే వెంటనే వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. మన క్లారిటీ తోటి చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నారు, మన వీక్నెస్ ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నారు. చాలా క్లారిటీ, వాళ్ళు టెర్రరిస్టులను అరెస్ట్ చేసి ఆ 2 ఆర్గనైజేషన్స్ని కానీ 3 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాటి యునైటెడ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్తున్నారో, వీటిని ప్రోస్క్రైబ్ చేసి 26/11 పెర్పెట్రేటర్స్ని మన ఇండియాకి అప్పగించి, అలాగే మసూద్ అజార్ మీద ఎవరి మీద అయితే ఇండియాలో చాలా కేసులు ఉన్నాయో ఆయన అప్పగించి, మేము ఇక్కడ టెర్రరిజం రినౌన్స్ చేస్తున్నామని స్పెసిఫిక్గా పాలసీ స్టేట్మెంట్ చెప్తే వెంటనే ఎవరైనా ఇస్తారు. ఎలాగే చెప్తున్నాం మనం, అసలు టెర్రరిస్టుల యొక్క అంత్యక్రియలకే అక్కడ ఆర్మీ అధికారులు హాజరయ్యారంటే మరి ఇంకా వాళ్ళని మనం ఎలా నమ్మాలి సార్ అసలు? అవును, ఎగ్జాక్ట్లీ నమ్మక్కలేదండి. సెకండ్ థింగ్ ఎప్పటి నుంచో చూడాల్సింది ఏంటంటే, అసలు టెర్రరిజం అంటూ లేదు, టెర్రరిస్ట్ అంటూ లేదు, అది పాకిస్తాన్ ఆర్మీనే. అవును, రూపురేఖలు మార్చుకుని కమాండ్ అండ్ కంట్రోల్ కొంచెం సైడ్కి చేసి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు వేరే విధంగా చేస్తుంది అంతే, ఇంకంతకంటే తేడా ఏమీ లేదు. వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం ఇప్పుడు వరకు ఏమీ మారుతుందని అనిపించట్లేదు. చెప్పండి. రైట్, ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి సార్. ఇక అంటే టర్కీకి భారత్కి మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు కొన్నాళ్ళ పాటు మరి తెగిపోతున్నట్లని అనుకోవచ్చా మనం?